హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్షీ ఫుడ్స్. ఈరోజు బ్రెడ్ టోస్ట్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకును వేసి 30 సెకండ్స్ ఫ్రై చేసుకొని 3 సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఒకసారి కలిపి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసి మళ్ళీ ఒకసారి కలపండి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన 3 టమాటో ముక్కలను వేసి బాగా మిక్స్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక 3 మినిట్స్ టొమాటోలు మగ్గనివ్వాలి. టొమాటోలు మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసి హై ఫ్లేమ్లో మిక్స్ చేయండి. లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. నేను ఇక్కడ నార్మల్ మిల్క్ బ్రెడ్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ పైన వేడి ఆనియన్ మసాలాని 1½ టేబుల్ స్పూన్ వేసి మరొక బ్రెడ్ని పైన ఉంచి కవర్ చేయండి. అంతేనండి, మన టేస్టీ అండ్ స్పైసీ బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయింది. బ్రెడ్ ఉంటే చాలు, ఈజీగా బేకరీ స్టైల్ బ్రెడ్ టోస్ట్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.